నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, 2 అరెస్ట్, 2 కిలోల గంజాయి స్వాధీనం. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా. నూనెపల్లిలో వెలిసిన సుంకుల పరమేశ్వరి దేవి ఆలయ జీర్ణోద్ధరణ, విగ్రహాల ప్రతిష్ఠ ఉత్సవాలు. వైభవంగా 3వ రోజు శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు. మార్చి నెల 2వ తేదీ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. నంద్యాల పట్టణంలో పాల సేకరణ మరియు విక్రయ కేంద్రాల తనిఖీ. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం నిలిచిపోతే సీమ ఎడారిగా మారుతుంది వైసీపీ. కోటేష్ చిత్రానికి అపూర్వ స్పందన, అభినందనలు. నంద్యాల పట్టణంలో నేడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో పలు పాల సేకరణ మరియు విక్రయ కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. పాల నాణ్యతను పరీక్షించి నమూనాలను స్టేట్ ల్యాబ్ కు పంపించారు. రాజమండ్రిలో ఇటీవల జరిగిన పాల కల్తీ సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రాల పరిధిలో ఉన్న పాల సేకరణ మరియు విక్రయ కేంద్రాలను తనిఖీ నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ఇది మనం రాజమహేంద్రవరంలో ఇన్సిడెంట్స్ జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకుని కమిషనర్ ఆఫ్ మా ఫుడ్ సేఫ్టీ వీరపాండే గారు ఆదేశాలు మరియు మా డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నీలకంఠారెడ్డి గారి ఐఏఎస్ ఆఫీసర్ల గారి ఆదేశాలు, మా జాయింట్ ఫుడ్ కంట్రోలర్ గారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్గా ఈ రైడ్స్ జరుగుతున్నాయి. అన్ని జిల్లాలలో జరుగుతున్నాయి. ఈ శాంపిళ్లను సేకరించి మాకు 12 శాంపిళ్ళు టార్గెట్ ఇచ్చారు. ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 12 శాంపిళ్లను నమూనాలను సేకరించి ల్యాబులకు పంపించవలసింది అని మాకు ఆదేశాలు ఇచ్చారు నిన్న జూమ్ మీటింగ్లో. నంద్యాల పట్టణంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 కిలోల గంజాయిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నంద్యాల ఎస్డిపిఓ జావలి పర్యవేక్షణలో నంద్యాల జిల్లా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బంది కలిసి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా నంద్యాల 1 టౌన్ పరిధిలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు నంద్యాల టౌన్ జగజ్జనని నగర్ చెరువుకట్ట మల్లేలమ్మ గుడి వెనుక ప్రాంతంలో దాడి నిర్వహించగా దాసరి కళ్యాణ్, మందాపురం మనోహర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 2 కిలోల గంజాయి మరియు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడమైనది. ఈ మేరకు నంద్యాల ఎస్డిపిఓ జావలి మీడియాకు వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాంజా మరియు ఇతర డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఆపరేషన్ వజ్ర ప్రహారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు 1 టౌన్ సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది ఈ గాంజా అక్రమంగా రవాణా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఒక 2ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్నటి దినంన సాయంత్రం 5 గంటలకు జగజ్జనని నగర్ చెరువుకట్ట దగ్గర మల్లెలమ్మ గుడి దగ్గర 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి వివరాలు దాసరి కళ్యాణ్, మందాపురం మనోహర్.
ఇద్దరు బయటిపేటలో నివాసం ఉంటున్నారు. వారిద్దరి దగ్గర నుంచి 2 కిలోల గాంజా అలాగే 2 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు మామూలుగా గాంజా తాగడం అట్లాగే మద్యం సేవించడం ఇట్లాంటి చెడు అలవాట్లకు లోనయ్యి వైజాగ్ వెళ్ళి వీళ్ళిద్దరు కూడా అరకులో అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొద్ది రోజుల క్రితము వైజాగ్ వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న అరకుకి వెళ్ళి అక్కడ తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఒక 2 కేజీల గాంజా కొనుగోలు చేయడం జరిగింది. కేజీ 4,000 రూపాయలకి కొనుగోలు చేసి నంద్యాల తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదాం అనేసి వీళ్ళ వద్ద పెట్టుకోవడం జరిగింది. ఈ అమ్ముదాం అనుకునే క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది. అట్లాగే వీళ్ళు ఈ తెచ్చిన గాంజాని కూడా చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి 100 గ్రాముల ప్యాకెట్ వచ్చేసి 2,000 రూపాయలకి అట్లా అమ్మి వాళ్ళు లాభం చేసుకుంటారు. సో దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ నిందితుల్ని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేశారు. 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే వాళ్ళ సిబ్బందిని అభినందిస్తున్నాము. అట్లాగే ఈ గాంజాయి ఎవరన్నా అమ్ముతున్నారు లేకపోతే కొంటున్నారు అంటే దయచేసి పబ్లిక్ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు సమాచారం ఇవ్వండి. అట్లాగే మాకు ఎవరు సమాచారం ఇస్తున్నారు అనేది మేము అత్యంత గోప్యంగా ఉంచుతాము, బయటకి ఎవరికి తెలియకుండా. సో నిర్భయంగా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలియజేయచ్చు. అండ్ అట్లాగే ఇలాంటి వ్యసనాలకు దయచేసి స్టూడెంట్స్ కానీ లేకపోతే యూత్ కానీ ఎవరైనా సరే ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి. వన్స్ వీటి బారిన పడితే బయటపడడం చాలా కష్టమవుతుంది. అట్లాగే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము పట్టుకోవడం కూడా జరుగుతుంది. సో అందరూ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ వారిచే జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 3 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను కల్పించడం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. పిఎస్సి కేవీఎస్సి ప్రభుత్వ కళాశాలలో ఈరోజు జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మనకు జాబ్ మేళా జరుగుతుందండి. కడప నుంచి 3 కంపెనీలు రావడం జరిగింది. ఈ ఆల్టిక్సన్ అనేది వచ్చేసి సీసీ కెమెరాలు తయారు చేసేటటువంటి కంపెనీ. ఇది మన భారతదేశంలోనే చాలా 4,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ ఇది. ఇక్కడంతా కూడా మనకు సీసీ కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ యూనిట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి ఎంఎఫ్జీ ఆపరేటర్. దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి. వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అర్హులే. వీళ్ళకి వచ్చేసి ప్యాకేజ్ 13,000 to 25,000 ఉంటుందండి. అలానే పిఎఫ్ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు వచ్చేసి ఉచితంగా అమ్మాయిలకు హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అబ్బాయిలకైతే ట్రాన్స్పోర్ట్ మొత్తము ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కంపెనీ వరకు, టౌన్లో నుంచి కంపెనీ వరకు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొత్తం 250 వేకెన్సీలు ఉన్నాయి. సో అభ్యర్థులు పనిచేయవలసినటువంటి ప్లేస్ వచ్చేసి కడప అండి. నెక్స్ట్ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ది ప్రీమియర్ ఎనర్జీస్ అని చెప్పేసి హైదరాబాద్ తుక్కగూడలో ఉందండి. వీది వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి ఎస్ఎంటీ ఎఫ్ఏ ఆపరేటర్ లేదా ఇండస్ట్రీ ఇంజనీర్ అంటారు. దీనికి ఐటీఐ డిప్లొమా డిగ్రీ వాళ్ళు కానీ లేకపోతే బీటెక్ EEE వాళ్ళు అర్హులు. దీంట్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉద్యోగం చేయవచ్చు. దీని ప్యాకేజ్ వచ్చేసి 14,000 నుంచి 18,000 వరకు ఉన్నది. అట్లానే ఇక్కడ కూడా పిఎఫ్ ఈఎస్ఐ కూడా కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఫుడ్ తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి 200 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి తుక్కగూడ, హైదరాబాద్ అండి. నెక్స్ట్ 3వ కంపెనీ వచ్చేసి అల్సిడో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో వచ్చేసి మెషిన్ ఆపరేటర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి. అయితే ఇందులో అబ్బాయిలు మాత్రమే అర్హులు. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు ఎవరైనా సరే అబ్బాయిలు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనిది వచ్చేసి ప్యాకేజ్ వచ్చేసి 20,000 ఉందండి. 20,000 పర్ మంత్. పిఎఫ్ ఈఎస్ఐ వచ్చేసి ఉంటుంది. ఇవి వచ్చేసి మొత్తము 100 వేకెన్సీలు ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి కడప అండి. సో ఇలా ఓవరాల్గా మొత్తం 550 వేకెన్సీస్ కాను ఈ రోజుకి అభ్యర్థులు అందరూ వచ్చున్నారు. వారందరూ కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు.
నంద్యాల పట్టణం ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. లలిత సహస్ర నామావళి, గణపతి పూజ, నవవర్ణ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానము నంద్యాల 2/3/2026 తేదీ సోమవారము గణపతి పూజ, తర్వాత లలితా సహస్రనామావళి పారాయణము, తర్వాత నవవర్ణ పూజ కార్యక్రమము భక్తులచే సామూహికంగా ఆచరించాలనే ఉద్దేశంగా శ్రీదేవి ప్రొఫెసర్ అనే ఆమె కర్నూలు నుంచి వస్తూ ఉన్నారు. కాబట్టి భక్తాదులందరూ కూడా అంత పసుపు కుంకుమ, తమలపాకులు, ఒక్కలు, పూలు పండ్లు తీసుకొని వస్తే ఆమె చిత్రపటము, అమ్మవారి చిత్రపటము, తర్వాత ఒక డైరీ, దానికి సంబంధించిన కరపత్రము అవన్నీ కూడా ఆమెనే అందజేస్తుందంట. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తదనంతరము అన్న వితరణ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. నంద్యాల పట్టణంలో వెలిసిన సుంకుల పరమేశ్వరి దేవి ఆలయ జీర్ణోద్ధరణ, విగ్రహాల ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయంలో ముందుగా గోపూజతో ప్రారంభించి దేవి దేవతల విగ్రహాలను శాస్త్రోక్తంగా పురోహితులు ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. సుంకుల పరమేశ్వరీ దేవియే నమః. నూనెపల్లె పట్టణంలో అనేక మంది భక్తులు, అనేక మంది దాతల సహాయ సహకారాలతో సుమారుగా 50-60 ఏళ్ల క్రితం నుంచి, అంటే సుమారుగా 100 ఏళ్ల క్రితం కూడా అని చెప్తూ ఉన్నారు, అటువంటి పురాతన దేవాలయాన్ని, సుంకులమ్మ దేవాలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధారం అంటారు. అంటే కొత్తగా నిర్మాణం చేసి అద్భుతంగా, దేదీప్యమానంగా, దివ్యంగా, భవ్యంగా నిర్మాణం చేసినటువంటి దేవస్థానంలో మహాగణపతి, నాగసుబ్రహ్మణ్య, తర్వాత శిఖర కలశము, శ్రీచక్రంతో పాటుగా సుంకుల పరమేశ్వరి, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి అనేటువంటి దేవతలకు సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజునే ప్రారంభమైనాయి. ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. గోపూజతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. గోపూజ, గంగ పూజ, తదనంతరం అందరి చేత కూడా గణపతి పూజ కార్యక్రమం చేసుకొని పుణ్యాహవాచన, కంకణ ధారణ చేయించడం జరిగిందనమాట. ఈ 3 రోజులు కూడా సుమారుగా 12 నుంచి 15 మంది జంటలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. దేవస్థానానికి సంబంధించి వాళ్ళందరికీ కంకణ ధారణ, తర్వాత ఆ పంచగవ్య తీర్థ ప్రాశన చేసుకోవడం జరిగింది. దానితో పాటు విశేషంగా మాతృకా పూజ, ఆచార్యాది ఋత్విక్వరణాలు, యాగశాల ప్రవేశము, షోడశ స్తంభ పూజ, ద్వారతోరణ పూజ అనేటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ యాగశాలలో విశేషంగా మొదటి రోజు చేయవలసినటువంటి ఆరాధనలు, పూజలు, కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిష్టా కార్యక్రమం అంటేనే దశపూర్వాన్ దశాపరాన్ అన్నారన్నమాట. అంటే ఎవరైతే కార్యకర్తలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారో, దేవస్థానం కమిటీ మొదలుకొని అనేక మంది దాతలు, అనేక మంది భక్తులు, అనేక మంది విశేషంగా పాల్గొంటూ రావడం జరిగింది. నంద్యాల మండలం పాండురంగాపురంలో వెలిసిన శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు 3వ రోజు వైభవంగా నిర్వహించడం జరిగింది. నగర సంకీర్తన, సర్వదేవతలకు అభిషేకాలు, అన్న ప్రతిష్టాపన, కలశ పూజ, రుద్రహోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, కామేశ్వర స్వామి అన్నాభిషేకం, సామూహిక సహస్రనామ బిల్వార్చన, తెప్పోత్సవం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవాలలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. రుక్మిణి సమేత పాండురంగ స్వాముల వారి దేవాలయము, పాండురంగాపురం, నంద్యాల జిల్లా 35వ వార్షిక ఉత్సవ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నది. ఈ రోజు 3వ రోజు. ఈ రోజు 3వ రోజు పూజా కార్యక్రమం సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 4:30కి నగర సంకీర్తన కార్యక్రమం జరిగినది. అనంతరము స్వామివారి సర్వదేవత అభిషేకాలు,
తదుపరి అగ్ని ప్రతిష్టాపన, కలశ పూజలు. సాయంత్రము మనకు ప్రత్యేకించి రుద్రహోమము, నవగ్రహ హోమము, సుదర్శన హోమము జరపబడుతుంది. తరువాత కామేశ్వర స్వాముల వారికి అన్నాభిషేక కార్యక్రమము, సామూహిక సహస్రనామ బిల్వార్చన కార్యక్రమం, తెప్పోత్సవ కార్యక్రమము, మహాపూర్ణాహుతి జరపబడుతుంది. కాబట్టి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి గ్రామ భక్తాదులు అందరూ కూడా దేవాలయం ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రుక్మిణీ సమేత పాండురంగ స్వాముల వారి కృపా కటాక్షం పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరపబడింది కాబట్టి భక్తాదులు ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేసుకొని మీరు దేవాలయానికి ఇచ్చేసి స్వామివారి కృపా కటాక్షం పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. రేపు కూడా స్వాముల వారికి ఉదయము అష్టోత్తర కలశాభిషేకము అని చెప్పబడుతుంది. 108 కలశంతో రుక్మిణీ సమేత పాండురంగ స్వాముల వారికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకించి అభిషేకాలు. సాయంత్రము మహోత్సవంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. తర్వాత 27వ తారీఖు శుక్రవారము అందరికీ కూడా అన్నప్రసాద వినియోగం జరపబడుతుంది. సాయంత్రము గరుడ సేవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి దేవాలయానికి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ పాండురంగ స్వామి 33వ వార్షిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమాలు మొదలైనవి. ఉదయం నగర సంకీర్తనతో ఈరోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమైనవి. తర్వాత స్వామివారి అభిషేకాలు ఇప్పటితో పూర్తయినవి. ఈరోజు ఈవినింగ్ స్వామివారి తెప్పోత్సవం ఉన్నది. తెప్పోత్సవం అనంతరము ఇండియన్ ఐడియల్ వారిచే సంగీత కార్యక్రమాలు ఉన్నవి. సో అందరూ తప్పకుండా హాజరు కావాలని తెలియజేస్తుంది. రంగపురం గ్రామం, మా గ్రామంలో ఈ సంవత్సరము 33వ వార్షికోత్సవం జరుగుతున్నది. దీనికి గాను మాకు గ్రామస్తుల సహకారము మరియు పిల్లలు కూడా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, యూకే నుంచి అన్ని సార్లకు వచ్చి ఈ సంవత్సరము ఈ 33వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నారు. ఈరోజు కార్యక్రమాల్లో ముందుగా ఈరోజు పూజలన్నీ అయిపోయినాయి. సాయంత్రం తెప్పోత్సవం తర్వాత ఇండియన్ ఐడియల్ టీం వారితో స్టేజ్ షో ఉంది. ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా చూడడానికి గ్రామ యువత, పెద్దలు, గ్రామస్తులు చాలా తోడ్పాటుగా ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం నిలిచిపోతే సీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీ నేతలు పేర్కొన్నారు. బుధవారం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాడసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, పోచా బ్రహ్మాందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, పార్లమెంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, ఎస్సీఈ మెంబర్ కల్లూరి రామలింగారెడ్డి, సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, స్టేట్ యూత్ వింగ్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, స్టేట్ మైనార్టీ సెక్రటరీ యూనుస్ బాషా, సోషల్ మీడియా అధ్యక్షుడు రాఘవేంద్రారెడ్డి, జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 94 నుంచి అంటే ఒక సంవత్సరం తర్వాత ఎన్టీ రామారావుని దించిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 95 నుంచి
2004 వరకు కూడా ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాయలసీమకు సంబంధించిన ఏ ప్రాజెక్టులను కూడా ఆలోచించిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రాయలసీమ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా నిలిచిన ఘనత మాత్రం మన అందరం కూడా మనకు ఈరోజు మన మనస్సులో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు. జలయజ్ఞం అయితేనే ఇంకొక దాని ద్వారా మనకు నీళ్ళు ఇచ్చిన ఘనత మాత్రం మన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనకు ఈ రాయలసీమలో ఉండే మన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి దీని ద్వారా మనకు అవుకు రిజర్వాయర్ అయితేనేమి, మైలవరం అయితేనేమి, గోరుకల్ అయితేనేమి, మైలవరం అయితేనేమి ఇవన్నీ కూడా గండికోట ఇవన్నీ కూడా నీళ్లు నింపడానికి అవకాశం ఉండే విధంగా మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకురావడం, దాంతోపాటు నెల్లూరు కడప జిల్లాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కూడా ఆ ప్రాంత రైతులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసిన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అన్యాయం చేసే విధంగా వాళ్ళందరూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే రైతు సోదరులు అందరూ ఒక్కసారి మేల్కొనండి. మీరందరూ పొరపాటునగిన మనం ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే తెలంగాణ మాత్రం రోజు 4 TMCల నీళ్లు తీసుకుంటే ఒకవేళ వాళ్ళు నీళ్లు లిఫ్ట్ ద్వారా తీసుకునే లేకుంటే పవర్ జనరేషన్ తీసుకునే నష్టపోయేది మనం రాయలసీమ వాసులమే. కాబట్టి అటువంటి రాయలసీమ వాసులకు నష్టం జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుల మీద మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా మనం ఒత్తిడి తీసుకొని వచ్చి మనకు ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అన్ని ఇరిగేషన్ దాంట్లో ఎటువంటి అన్యాయం జరగకుండా మనం అందరం కూడా చైతన్యవంతులు అంటే రైతులందరినీ చైతన్యవంతులు చేసి మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులారా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం మళ్ళా ఒక్కసారి మనం ఈ రాయలసీమకు మనకు పోతిరెడ్డిపాడు దగ్గర మన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి మనం ఆలోచన చేయకపోతే మాత్రం శాశ్వతంగా ఈ రాయలసీమ ప్రాంతం ఎరాడిగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో మనం అందరం కూడా రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం అందరూ ఏకమై మొత్తం మనం అందరం కూడా దీని కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కూడా దీని మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం ఆల్రెడీ పోతిరెడ్డిపాడు దగ్గర మనం మీటింగ్ పెట్టి మనం రైతులందరూ కూడా పెద్ద ఎత్తున మనం మీటింగ్ రావడం జరిగింది. కాబట్టి అందుకు సహకరించిన రైతు సోదరులకు అదేవిధంగా మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నేను జిల్లా అధ్యక్షునిగా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీంతో కూడా మొత్తం మన నంద్యాల జిల్లాకు సంబంధించిన రైతు సోదరులందరూ కూడా మీరు చైతన్యవంతులై ఈ కార్యక్రమంలో మేము ఏం పిలిపించినా కూడా ఈ పిలుపులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మనం కడపలో 1వ తేదీలో ఈ రాయలసీమకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు రేపు రాబోయే కాలంలో మనం ఏ విధంగా మనం ఈ కార్యాచరణ కార్యం మనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ముందర ఫ్యూచర్ ప్లాన్తో ఏ విధంగా మనం ఈ రాయలసీమ ప్రాంతం ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనే రాయలసీమ అభివృద్ధి విషయంలో అయితేనే కూడా మనం ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయం మాట్లాడడానికే కడపలో 1వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా నాయకులు 1వ తేదీ ముందు మీటింగ్ అందరు కూడా నాయకులు కూడా మొత్తం మరి ఈరోజు ఎవరి ప్రయోజనాలు కాపాడేదానికి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు. ఈరోజు దాదాపు 52 సీట్లు మన రాయలసీమ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 7-8 తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళకే అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళకి గెలవడం జరిగింది. మరి ఇన్ని సీట్లు ఇచ్చినా కూడా ఇంత ఓటింగ్ శాతం ఇచ్చినా కూడా ఈరోజు మరి ఎందుకు రాయలసీమ మీద శీతకన్ను వేయడం జరుగుతూ ఉంది? ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఎవరు కూడా ఒక నోట్ నుంచి ఒక్క మాట మాట్లాడంలే. పైగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మాజీ శాసనసభ్యుల మీద మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఏదో మేము నాటకాలు ఆడుతున్నామంట, మేము
రాయలసీమ ప్రయోజనాల కోసం మేము పోరాడుతూ ఉంటే మా పోరాటానికి మద్దతు తెలపకుండా ఈరోజు దొంగ నాటకాలు తెలుగుదేశం పార్టీ నాయకులు వేస్తూ మళ్ళీ తిరిగి మమ్మల్ని విమర్శించడం జరుగుతూ ఉంది. ఇది వాస్తవాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఎందుకంటే దీన్ని ఏదో విధంగా డైవర్షన్ చేసేదానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రోజుకొకటి, ఒక రోజు కల్తీ లడ్డు అంటారు, ఏదో ఒకటి దీన్ని డైవర్ట్ చేసి ఒకరోజు మతం గురించి, కులం గురించి, ఇవన్నీ ఏదో ఒకటి ఇక్కడ ప్రజలు ఆలోచించే విధానం. ఎందుకంటే చెప్పిన హామీలు అమలు చేయకుండా, చెప్పిన ప్రాజెక్టులు అమలు చేయకుండా, ఏ ఒక్క మాట కూడా నిలుపుకోకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు సిగ్గు లేకుండా ఈ నాయకులు, ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంతం పాడుతూ ఈరోజు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. ఖచ్చితంగా 800 అడుగులకు సంబంధించి ఈరోజు మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తేనే ఈ రాయలసీమకు వాటర్ వస్తుంది. కాకపోతే ఈరోజు ప్రజలందరూ, ఎందుకంటే ఏదో ఒక నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఒకటే పోరాడుతుంది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటే పోరాడతారు అంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి. చైతన్యం రావాలంటే ఈరోజు ప్రతి ఒక్క రైతు, ఇది కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీని మీద పోరాటం చేసి ఖచ్చితంగా మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా మనం సాధించుకోవాలి. మరి సాధించుకుంటేనే మనం రేపు రాబోయే మన భావి తరాల వారికి మనం అలాంటి వాళ్ళు ఇది చేసింటేనే నిలబెట్టుకున్నారని చెప్పి ఒక పేరు మనకు ఖచ్చితంగా శాశ్వతంగా నిలుపుదల అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించి రేపు 1వ తేదీన ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మరి ఏ కార్యాచరణ అయితే మనం అక్కడ ఏర్పాటు చేసుకుంటామో దాని అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా, రైతులందరూ మరి ఆ ఉద్యమంలో కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే పోతిరెడ్డిపాడు అంశం ఉందో, మన పోతిరెడ్డిపాడు దగ్గర మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఏదైతే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాల్లో కూడా ఈ తరహా మీటింగ్లు జరపాలా, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. రేపు 1వ తారీఖున కడప జిల్లాలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మా ఆహ్వానం ఇదే, ఏంటంటే ఇది ఏదో పార్టీకో ఇంకో దానికో ఇంకో విధంగా చూడొద్దు, పార్టీ మీటింగ్ గాను ఇంకో మీటింగ్ గాను, ఇది ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద జరిగే ఉద్యమం మీటింగ్ కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ముఖ్యంగా గతంలో పోతిరెడ్డిపాడు లేనప్పుడు 2004 ముందర మన రాయలసీమ పరిస్థితి ఏంటి, వ్యవసాయం పరిస్థితి ఏంటి, ఈ రోజు మన పరిస్థితి ఏంటి, మన అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు ఫ్లడ్ డేస్ అంటే వర్షపు రోజులు తగ్గిపోతున్నాయి కాబట్టి మనం నీళ్లు ఉన్నప్పుడే మన రిజర్వాయర్లు అన్ని కూడా నింపుకోవడానికి ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అది పూర్తి అయ్యే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్క రాష్ట్రం ఒక లాభాల కోసము, అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి లాభం జరగడానికి కోసము ఈరోజు దాన్ని ఆపేయడం ఎంత దుర్మార్గం. అదే కాకుండా ఆయన ఏమని మాట్లాడతాడంటే కేవలం 3 TMC నీళ్లు ఎవరికి పనికి వస్తాయి, ఏమొస్తాయి, 3 TMC నీళ్లతో ఎన్ని లక్షల ఎకరాలు పండుతుందో అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీకు ఈరోజు మ్యాండేట్ ఇచ్చినారు ప్రజలు ఇట్లాంటి పనులు చేయడానిక? ఈరోజు రాయలసీమకి అన్యాయం చేస్తున్నారు మీరు. ఈరోజు ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వలన రాయలసీమ ప్రజలకి రేపు ఎప్పుడైనా రానున్న కాలంలో రాయలసీమ ఎడారిగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు అసలు పూర్తిగా పంటలు కూడా పండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు దీని మీద మన అందరం కూడా ఉద్యమించాలా. ప్రతి ఒక్క రైతు సోదరుడికి ప్రత్యేక ఆహ్వానం కింద పిలుస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగమై దీన్ని పెద్ద ఎత్తున మన గొంతు నినిపియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదేదో ఒక పార్టీ లాభానికి దీనికోసమో చేయడం లేదు, మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందరికి రమ్మని చెప్పేసి మనం కోరుతా ఉన్నాము. ఈరోజు మన నోటి దగ్గర, అంటే రాయలసీమకి కర్నూలు ముఖద్వారం లాంటిది, అట్లాంటిది మన నోటి దగ్గర పోయే నీళ్లు మనం తీసుకోవడానికి వీల్లేదు. పక్కన తెలంగాణ రాష్ట్రానికి లాభం జరగాల, ఆ తర్వాత డెల్టా వాళ్ళకి లాభం జరగాల. కానీ రాయలసీమ వాసులు మాత్రం మీకు ఏదో మిగులు నీళ్ళు, లేకపోతే ఎప్పుడైనా ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు నీళ్లు తీసుకొని ఎంతవరకు సమంజసం అందరు కూడా ఆలోచన చేయాలా. ఈరోజు
శ్రీశైలం డ్యామ్ కోసము రాయలసీమ ప్రాంతం ప్రజల యొక్క భూములు పోయినాయి. వాళ్ళకి ఈ రోజుకి కూడా ఎవరైనా కొత్తగా గవర్నమెంట్లు వస్తే ఈ రోజుకి కూడా వాళ్ళు కాగితాలు పట్టుకొని మాకు ఇంకా న్యాయం జరగలేదు, మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, మాకు రిహాబిటేషన్ ఇస్తామన్నారు, ఇంకా న్యాయం జరగలేదని తిరిగే పరిస్థితి ఉంది. అదే విధంగా ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు నష్టపోతారు? రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు అంత ఫ్లడ్ వస్తే ఫస్ట్ కర్నూలు మునిగిపోయేది. అంటే ఏదొచ్చినా, ఏ డ్యామేజ్ వచ్చినా మనం ఫేస్ చేయాలా, మనం భూములు ఇవ్వాలా, మనం చేయాలా, కానీ దాని నుంచి వచ్చే నీళ్లు మాత్రం మనం వాడుకోవడానికి లేదు అని అంటే ఇది ఎంతవరకు సబబో అందరు కూడా ఆలోచన చేయాలా. అందరు కూడా పెద్ద ఎత్తున రేపు 1వ తారీఖున జరగబోయే ఈ మీటింగ్ కి, రాయలసీమ మీటింగ్ కి, కడప జిల్లాలో ఉదయం 10 గంటలకు జరగబోయే మీటింగ్ కి పెద్ద ఎత్తున హాజరై అందరూ కూడా సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్టీ అధిష్టానం నుంచి అలాగే జగనన్న నుంచి ఒక సందేశాన్ని, రాబోయే ఉపద్రవాన్ని ఆపడానికి రాయలసీమ వాసులందరూ, ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరుతో కలుపుకొని రాయలసీమ అంతా కూడా ఎక్కడ మాట్లాడుతున్నామంటే నంద్యాల గడ్డ మీద మాట్లాడుతున్నాం. రాయలసీమ అనే పేరు పెట్టిందే, బొడ్డు పోయకుండా పేరు పెట్టిందే నంద్యాల గడ్డ మీద. 98 సంవత్సరాల క్రితము 1928లో చిలకూరి నారాయణ అనేట ఆయన అనంతపురం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నంద్యాల గడ్డ మీదనే ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు పెట్టారు. రాయలసీమ అనే పేరు లేకముందు ఈ ప్రాంతము ఎవరో దారదత్తం చేస్తే దత్త మండలాలుగా సీడెడ్ గా పిలువబడేటివి. ఆ రోజుల్లో కూడా హైదరాబాద్ లో ఒక ఆయన, ఒక నవాబు అషబ్జా II అనేట ఆయన 1800లో దాదాపు ఈ రోజుకు చూస్తే 226 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళకి ఈ ప్రాంతాన్ని దత్తత ఇచ్చాడు. ఎవరో ఇస్తే ఎవరో తీసుకుంటే ఆ ప్రాంతానికి దత్తత అనే మండలాలని ఎందుకు పేరు ఉండాలో, ఒక ప్రత్యేకమైన పేరు ఉండాలని పేరు పెట్టినవాడు చిలుకూరు నారాయణ గారు. అది నంద్యాల గడ్డ మీద. ఈ రాయలసీమ మొత్తం ప్రాంతానికి రాయలసీమ రాయలసీమ అనేది ఏదైతే పిలుస్తున్నామో, ఎందుకు ఈ మాట రాయలసీమ నేను నొక్కి చెప్తున్నానంటే, అది రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఎవరో ఆపమంటే ఇంకొక ఆయన ఆపుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆపమంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నీళ్లు ఆపుతున్నారు. మనకి పేరుకే అంత పోరాటాలు చేసిన గడ్డ మీద, నంద్యాల గడ్డ మీద నీరు కోసం ఎంత త్యాగం చేయాలి మనం? ఎంత ఉపద్రవం వస్తున్నప్పుడు మీరు అనుకుంటున్నారేమో కేవలం సాగునీరుకే ఇబ్బంది వస్తుంది, తాగునీరుకే ఇబ్బంది వస్తుందేమని, కానీ స్నానాల నీళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇదే మొన్న కూడా చెప్పారు అక్కడ, నాకు ఆయన చెప్పిన తర్వాత బాగా అర్థమైంది. ఇది ప్రాజెక్ట్ అనుకుంటే కింద రంధ్రం పెట్టి వాళ్ళు తీసుకొని పోతే పైన రంధ్రం మనకుంటే ఎన్ని నీళ్ళు మనకు వస్తాయి? ఎన్ని నీళ్ళు మనం తెచ్చుకోగలం? నేను అంకెల జోలికి, గణాంకాల జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే టీఎంసీల గురించి, పోతిరెడ్డి రెగ్యులేటరీ పాడు గురించి, కడుతున్న ప్రాజెక్టుల గురించి, కట్టబోతున్న ప్రాజెక్టుల గురించి, వాటి నిల్వ సామర్థ్యం గురించి, అన్నిటి గురించి కూడా చాలా మందికి చాలా అవగాహనలు ఉన్నాయి. మనకి రాయలసీమ గడ్డ మీద పుట్టినాం. ఈ గడ్డ మీద మనకు బొడ్డు కోసి మనకు పేరు పెట్టినారు. నిలుపుకోవాల్సింది మనం. ఇది టైం వచ్చింది మనకి. ఎవరో ఒక చీకటి ఒప్పందం ఆయన ఎంత గట్టిగా చెప్పాడు. ఒక అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను అడిగాను ప్రైవేట్ మీటింగ్ లో, కావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఆయనకు ఒకరికి అసెంబ్లీ ఉందా? మన చంద్రబాబు నాయుడు గారికి కూడా అసెంబ్లీ ఉంది కదా. ఆయన ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ రాయలసీమ పట్ల అంకిత భావాన్ని, ఈ రాయలసీమ మీద పట్ల ఉన్న ప్రేమను ఆయన నిరూపించుకోవాల్సిన సమయం ఉంది. ఆయన అసెంబ్లీలో ప్రకటించాలి, ఖచ్చితంగా నేను ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాను, లేదా ప్రారంభించబోతున్నాను, ప్రారంభించాను, పోయి చెక్ చేసుకోండి అని చెప్పగలిగారు. నిజంగా సీమ బిడ్డ అయి ఉంటే. లేకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో సాగునీరే, తాగునీరే కాదు, అన్ని నీళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఒక ఉద్యమాన్ని, ఒక ప్రజా ఉద్యమానికి జగనన్న పిలుపునిస్తున్నాడు. ఆ విషయం చెప్పడానికే నేను నంద్యాల దగ్గరికి వచ్చి మరి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దశల వారీ ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మాస్ మూవ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రజా ఉద్యమంలో రాయలసీమ మీద గడ్డ మీద బొడ్డూడిన ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చి పాల్గొనాలి. మీ నీళ్లను మీరు రక్షించుకోవాలి. రాబోయే తరాలకు కూడా మీరు నీళ్లను అందించిన వాళ్ళు అవుతారని కూడా తెలియజేస్తున్నారు. మీరు మౌనంగా ఉంటే, ఖచ్చితంగా మౌనంగా ఉంటే అది మనకు ఖచ్చితంగా శాపం అవుతుంది. వాళ్లకు ఓటు వేస్తే మనకు శాపం అయింది, వాళ్ళకి అధికారం ఇస్తే అది మనకి ఈ ప్రాంతానికి శాపం అయింది. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతంలో ఉండే పొలాల నీళ్ల కోసం మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. ఏదో ఎవరో పోరాడతారు, ఎవరో అడుగుతారు,
దాని తర్వాత వస్తే ఏమి రాకుంటే ఏమి, లేకపోతే ఏదైతే కేసులు పెడతారేమో ఇంకో దానికి వెళ్తే ఇంకొక ఇబ్బంది వస్తుందో అని మీరు వదిలిపెడితే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా మనము ఈ ప్రాంతానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం మీరు ముందుకు రాకపోతే. పత్రికల ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను, పత్రికలు కూడా మీ వంతు బాధ్యతను మీరు నిర్వహించాల్సిందే సమయం వచ్చింది. అలాగే ప్రజలారా, రైతులారా, మేధావులారా, స్త్రీలారా, మహిళలారా, మీరందరూ కూడా ఈ సమయం ఈ గడ్డ మీద నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా మీరు రావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరిగా, వీధికి 10 మందిగా, గ్రామానికి వందలాదిగా, అలాగే నియోజకవర్గానికి మండలానికి వేలాదిగా, లక్షలాదిగా. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు కళారత్న చింతలపల్లి కోటేష్ ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని మాధవ కళ్యాణ మండపంలో ప్రముఖ చిత్రకారులు శిల్పి శేషబ్రహ్మం ఆధ్వర్యంలో డివైన్ ఆర్ట్ క్యాంప్ పేరున నేడు చిత్రకళ ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని 22 మంది ప్రముఖ చిత్రకారులను ఎన్నుకున్నారు. ఈ చిత్ర ప్రదర్శనలో రామాయణం, భారతం, భాగవతంలోని, పురాణంలోని ప్రసిద్ధుల చిత్రాలు వేసే అవకాశం చింతలపల్లి కోటేష్ కు వచ్చింది. వేదవ్యాస మహర్షి చిత్రాన్ని ఆయిల్ కలర్స్ తో క్యాన్వాస్ పై ఆయన వేశారు. కారణ జన్ముని గురించి తెలియజేయాలని ఆయన చిత్రం వేశానని కోటేష్ పేర్కొన్నారు. తాను వేసిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. వేలాది మంది కళాభిమానులు తిలకించారు. తోటి చిత్ర కళాకారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. చింతమనేని హనుమంతరావు మరియు ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మం చేతుల మీదుగా 10,000 నగదు బహుమతి సత్కారం, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, 2 అరెస్ట్, 2 కిలోల గంజాయి స్వాధీనం. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా. నూనెపల్లిలో వెలిసిన సుంకుల పరమేశ్వరి దేవి ఆలయ జీర్ణోద్ధరణ, విగ్రహాల ప్రతిష్ఠ ఉత్సవాలు. వైభవంగా 3వ రోజు శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు. మార్చి నెల 2వ తేదీ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. నంద్యాల పట్టణంలో పాలసేకరణ మరియు విక్రయ కేంద్రాల తనిఖీ. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం నిలిచిపోతే సీమ ఎడారిగా మారుతుంది, వైసీపీ. కోటేష్ చిత్రానికి అపూర్వ స్పందన, అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.